నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాలను మంగళవారం సినీ హీరో సాయిధరం తేజ్ దర్శించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నవనరసింహ క్షేత్రమైన అహోబిలం దేవస్థానాన్ని దర్శించుకోవడం ద్వారా దివ్య అనుభూతిని పొందడం జరుగుతుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ మీకెంతో ఇష్టమైన వ్యక్తి కదా, మరి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు సాయిధరం తేజ్ సమాధానమిస్తూ ఈ రోజు భోజనం చేశామా అన్నదే తాను చూసుకుంటానని, రేపటిది ఈ రోజు ఎప్పుడూ చూడనని తెలిపారు. రాజకీయాలు ఎంతో ఛాలెంజింగ్ తో కూడుకున్నవని, ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్న తనను రాజకీయాల్లోకి లాగొద్దని నవ్వుతూ తెలిపారు. రాజకీయాలలో రాణించాలంటే ఎంతో అనుభవం ఉండాలన్నారు. రోహిత్ దర్శకత్వంలో సంబరాల ఏటిగట్టు సినిమా త్వరలో రాబోతున్నట్లు విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సాయిధరం తేజ్ సమాధానమిచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టమైన వ్యక్తి. సో భవిష్యత్తులో ఆయనను అనుసరించి ఏమన్నా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? సార్, నేను ఈ క్షణంలో బతికే మనిషి అండి. రేపు పొద్దున నాకు అవసరం. ఇప్పుడు నేను ఫోన్ చేశాను లేదని చూసుకుంటాను. ఎట్లుండి ఏమవుతుందో తెలియదు. మనకి మీకు తెలుసు, మీరు పొద్దున్న బంద్ టీవీ రోడ్లో వచ్చు కదా. ప్రత్యేకించి రావాలని రాజకీయాల్లోకి కోరుకుంటే ప్రత్యక్ష ప్రస్తుతానికి అయితే నాకు కూడా ఫోన్ చేశాను లేదా, నేను మనకు సాయం చేయడం లేదని చూసుకుంటాను. రాజకీయం అనేది చాలా చాలా వైడ్ సబ్జెక్ట్, చాలా నేర్చుకోవడం అంత ఈజీ కాదు. నాకేదో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి సినిమాలో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి పొలిటిక్స్ రావడం అక్కడ చాలా నేర్చుకోవడం అది అడిగినంత ఈజీ కాదు క్వశ్చన్. మీరు ఎంత ఈజీ అడిగే క్వశ్చన్ నేను పాలిటిక్స్ వస్తాను, అంత ఈజీ కాదు. పాలిటిక్స్ చదువు చాలా చదువు, ఎలా సమస్య ఏంటి తెలుసుకోవాలి చాలా. సో దయచేసి నన్ను సినిమా నుంచి దూరం చేయగలను. హ్యాపీగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఉన్నాను. అది తీసుకుంటాను. ఇంతకుముందు మీరు కామిక్ రోల్స్లో బాగా ప్రేక్షకులు గమనించారు. ఈ మధ్య కాలంలో మీరు సీరియస్ పాత్రలు చేయడం